ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో పత్తి చేనులో చిరుతపులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న బ్రాహ్మణకుంట, తాళ్లపెంట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైక్లతో అనౌన్స్ చేస్తూ స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. చిరుతపులి సంచార ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు అధికారులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో పత్తి చేనులో చిరుతపులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న బ్రహ్మలకుంట, తాళ్లపెంట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైక్లతో అనౌన్స్ చేస్తూ స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. చిరుతపులి సంచార ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు అధికారులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో పత్తి చేనుల్లో చిరుతపులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న బ్రహ్మలకుంట, తాళ్లపెంట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైక్లతో అనౌన్స్ చేస్తూ స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. చిరుతపులి సంచార ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు అధికారులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో పత్తి చేనులో చిరుతపులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న బ్రహ్మలకుంట, తాళ్లపెంట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైక్లతో అనౌన్స్ చేస్తూ స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. చిరుతపులి సంచార ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు అధికారులు.